లూకా శుభవార్తలో 7వ అధ్యాయం 36 నుంచి 50వ వచనం వరకు ఇందులో పాపాత్మురాలను పడిన ఒక స్త్రీని గురించి రాసి ఉంది. పాపాత్మురాలు యేసును గురించి విని రక్షణ పొందిందండి. అక్కడేమో రాహాబు ఆమె ప్రాణము, ఆమె యొక్క కుటుంబం యొక్క ప్రాణము దక్కినది అని అక్కడ రాసి ఉంది యెహోషువ గ్రంథంలో. మన ఈ పాపాత్మురాలు దేవుని గురించి విన్నది, రక్షణ తీసుకున్నది. 36వ వచనం నుంచి చదువుదాం. 7వ అధ్యాయము 36వ వచనము. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, వాడు చదువుతుంటే నేను చదువుతున్నా చూడండి, ఇద్దరం ఒకటే చదువుతున్నావా లేదా అరగలగా చదువుతున్నావా? డబల్ సాక్ష్యం అంటారు దాన్ని. ఇద్దరు చదివేది నిర్ధారణ. నేను తప్పు చదువుతున్నానా, రైట్ చదువుతున్నానా, తప్పు చెబుతున్నాను అంటానికి కూడా, లేదా సరిగ్గా చెబుతున్నాను అంటానికి కూడా చదువుకున్న వాళ్ళకి ఆ వాక్యం చూపిస్తే వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకుంటుంది. ఇది నిజము అని మనస్సాక్షి ఒప్పుకుంటుంది. చదివేటప్పుడు ఫాల్ట్ రాకుండాట్లుగా ఇద్దరు చదువుతుంటారు. చూడండి, ఇప్పుడు భోజన పంక్తిని కూర్చుండగా ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుసు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని అన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిను. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు,
ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను ఇప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుతున్నా ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుబడి ఆ స్త్రీతో చెప్పారు. ఏమర్థమైంది? 14 వచనాలు చదివేంటి ప్రజలాడు. హల్లెలూయా. 14 వచనాల భావం ఏంటి? 2 అంశాలు. అందులో చాలా ఉంది కానీ ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క విధంగా వివరిస్తాము. కానీ 2 విషయాలు చెప్పాడు. 500 దేనారాలు, 50 దేనారాలు. 500 దేనారాలని 50 దేనారాలని అవి 2 బాకీలు తీసుకున్న వ్యక్తులను క్షమించాడు యజమానుడు. ఇందులో ఎవరు ఎక్కువ ఆ యజమాన్ని ప్రేమిస్తారని ప్రశ్న వేసాడు. మీరు చెప్పండి. అర్థం కాల? ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? యజమాని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? మీకు ఒక్కళ్ళ నుంచి కూడా ఆన్సర్ రావట్లేదంటే అర్థం కాలేదని అర్థం. ఎక్కువ ఎవరికి క్షమింపబడిందో, ఎక్కువ ఎవరికి క్షమాపణ జరిగిందో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. అంటే అర్థం ఏంటంటే దేనారాలకు లింక్ పెట్టాడు. అయితే అక్కడ ఎక్కువ తప్పులు ఎవరు చేశారో వాళ్ళకి ప్రేమ ఎక్కువ కలుగుతుంది, ఆ యజమానుని మీద ప్రేమ కలుగుతుందని ఈ సారాంశం. అందులో ఒకడు అక్కసపడ్డాడు, అసూయపడ్డాడు అన్నట్టు. ఈ పాపాత్మురాలు భోజనానికి వెళ్ళిన స్థలంలో అసూయపడిన వ్యక్తి విషయంలో ఆయన గ్రహించి, ఇప్పుడు పాపాత్మురాలు కదా, ఆయన్ని ముట్టుకుంటుంటే ఎలాంటిది ఆయన ఎరిగి ఉంటాడు కదా, ఆయన ప్రవక్త కదా, తెలిసి ఉంటుంది. ఆమెను ఎలా ముట్టుకొని ఇస్తున్నాడంటే అసలు ఆమె కొరకే అక్కడికి వచ్చింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అమ్మ కొరకే ఆయన అక్కడికి వచ్చాడు. ఆ పాపి యొక్క పాపాన్ని తొలగించడం కొరకు ఆ ఇంట్లో ప్రవేశించాడు. భోజన పంక్తికి వచ్చాడు. ఆ ఇంటికి భోజనానికి పిలిచారు చూడండి ఎవరో, ఆయన దగ్గర రావటం కారణం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీ అందరిలో ఎక్కువ పాపాలు చేసి క్షమాపణ అందిన వాళ్ళు చేయొద్దండి చూద్దాం. ఎత్తరు, అందరు దొంగలే కదా. ఒప్పుకోరండి. నేను ఎక్కువ పాపాలు చేశాను, రక్షణ తీసుకున్నాను, నా పాపం అంతా క్షమించేశాడు ప్రభు అని చేయత్తమంటే ఒక్కళ్ళు ఎత్తరేంటి? అసలు నువ్వు పాపమే చేయలేదా? నువ్వు రక్షణే తీసుకున్నావు కానీ పాపం లేదా? క్షమాపణ అందిన పాపము లేదా? ఎవరు ఎత్తరు? స్త్రీలలో కానీ పురుషులు కానీ ఎవరు ఎత్తరు? అది ఇద్దరు ఎత్తారు. వెనక ఎవరో ఉన్నారు, మత్తయ్య బ్రదర్ వెనక ఎవరో ఉన్నారు, సుభాష. వాళ్ళు ఎక్కువ తప్పులు చేశారట, వాళ్ళు ఇద్దరు ఎత్తారు. చేయడం చూసారా? వాళ్ళకి నిశ్చయంగా ప్రభు రక్షణ ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకంటే మించిన పాపాలు చేసిన వాడిని నేను. ఇదిగో నాకు సిగ్గులేదు. అదిగో కాళీ బ్రదర్ ఎత్తిండు. వాళ్ళ ముగ్గురు కంటే ఘోరమైన అపరాధాలు చేసిన వాడిని నేను. ప్రైజ్ ది లార్డ్. నా పాపాన్ని నేను ఒప్పుకుంటే అసలు ఇంత నీచుడివా, దౌర్భాగ్యుడివా, దుష్టుడివా, చెడిపోయిన వాడివా అంటారు జనం. అంత ఘోరమైన విశిష్టమైన దోషాలు అనేవి లైఫ్లో జరిగినాయి, లైఫ్ అంతట్లో ఇప్పటిదాకా. అవన్నీ ప్రభు తీసివేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఎవరెక్కువ ప్రేమిస్తారంటే, ఎక్కువ పాపములు ఎవరైతే జరిగించారో
వాళ్ళు ప్రభువుని ఎక్కువగా ప్రేమించుట, ముద్దు పెట్టుట ఆ యొక్క స్త్రీ చేస్తుంది కదా, ఈమె మహాపాపి. అందుకని ఆమె నేను నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నన్ను ముద్దు పెట్టుస్తూనే ఉన్నది, అత్తర పోసింది, తల నీలాలతో తుడుస్తూ ఉన్నది. టవల్తో తుడిచే బదులు తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. మరి ఆమెకెంత ఒప్పుకోలు జీవితం ఇచ్చాడు ఆ ప్రభు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ పాపాలు కప్పిపెట్టుకోవటం అనేది, పాపము కప్పెట్టడం అనేది మంచిది కాదు. మరి అందరి మధ్య నువ్వు చేసిన దోషాన్ని ఒప్పుకొనాలా అని అంటావు. కొన్ని ఒప్పుకొని అవసరం లేదు. ఎట్లాంటి పాపాలు చెప్పాలా? ఒప్పుకుంటే ఎదుటివారు కాపురాలు కూలిపోతాయి. నా మాట అర్థమైందా? నువ్వేదైనా పాపాన్ని అందరి మధ్య ఒప్పుకున్నావు అనుకో, ఆ పేరు ఊరు అన్నీ చెప్పేసావు అనుకో, వాళ్ళ కాపురం కూలిపోద్ది. అట్లాంటి దోషం తప్ప అది ఎదుట నీవు ఒప్పుకో, సరిపోతుంది. అయితే ఎదుటివారి కాపురం కూలిపోయే విధమైన పాపమును మాత్రం నువ్వు చెప్పవసరం లేదు, ప్రభువుకు చెప్పుకుంటే సరిపోద్ది. ఎందుకంటే అవతల కీడు జరుగుతుంది. ఆ కీడు జరిగే పాపాన్ని నువ్వెట్ట ఒప్పుకుంటావు? ఎదుటివారి సంసారాలు నాశనమయ్యే పాపాన్ని ఎట్ట ఒప్పుకుంటావు? అవి క్షమించబడినాయి, రక్షింపబడ్డావు. అయినా సరే నువ్వు అట్టి దోషాన్ని ప్రభువు దగ్గర మాత్రమే, ప్రార్థనలో మాత్రమే అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ అయినా పురుషుడైనా ఇలాంటి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు నీకు? నేను తప్ప ఈ దేశం మీద ఎవడెవడు. సర్వసాధారణంగా సంఘం చిన్నకుంది కనుక నేను సలహా ఇస్తున్నా. అలాంటి దోషం ఏదన్నా ఉంటే ప్రభు దగ్గరే ఒప్పుకోగానే జనం మధ్య ఒప్పుకోబోకు అని సలహా చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు ప్రభువుని? చెప్పరేమండి, ఇంత అజ్ఞానంగా ఉంటే ఎట్టా? ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకంటే రుణం ఎక్కువ ఉంది కనుక, పాపములనే రుణము ఎక్కువ ఉంది కనుక ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు గురించి కూడా అదే దోషం ఉంది. ఆమె వేశ్య అని బైబిల్ చెప్తుంది. ఆమె విన్నది, తర్వాత గ్రహించినది, ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసింది. ఆమె విశ్వాసం ఉంచింది ప్రభు ఎడల. విశ్వాసం ఆమెను కాపాడిందని తెలియజేయబడుతుంది. ఇక్కడున్న పాపాత్మురాలైన స్త్రీకి కూడా అదే వర్తిస్తుంది. వినింది, ఆపదలో పడబోతుంది, సావగానే రక్షణ పోగొట్టుకుంటుంది కనుక ప్రభువుని గురించి విని విశ్వాసాన్ని పెంపాలు చేసుకొని రక్షించబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 31వ వచనాన్ని గమనిస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం ఏమంటుంది? 31వ వచనం హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొని నందున మళ్ళా 31వ వచనమే. మళ్ళా 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపగా పోయెను. అంతే, అవిధేయులతో పాటు నాశనం కాలేదు. తర్వాత వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున, ఇందులో ఇద్దరు వేగులు వారు ఉన్నారు కదా. ఈ ఇద్దరు వేగుల వారిలో మత్తయి శుభవార్తలో ఒక అంశం ఉంది. రాహాబునందు పలానా ఆయన కనబడ్డాడని రాసి ఉంటుంది. చూడండి, మత్తయి శుభవార్తలో ఆమెని అట్టి వ్యక్తి వివాహం చేసుకున్నాడని అర్థమవుతుంది.
ఈ అన్ని దేశపురాలైన ఈ స్త్రీని మత్తయి శుభవార్తలో రాయబడి ఉంటుంది. వంశావళిలో రాహాబను వేశ్య, రాహాబునందు ఇట్లా ఉంటుంది వాక్యం. ఏంటి రాహాబు పేరు వస్తుంది చూడండి. ఇందులో యేసుక్రీస్తు జన్నావళిలో రాహాబు పేరు వస్తుంది. సల్మాను రాహాబునందు బోయదును కనెను 5వ వాక్యం. సల్మాను అని ఆయన ఈ రాహాబును చేసుకున్నాడు. కొందరు పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సల్మాన్ అని ఆయన యెహోషువ చేత పంపబడిన వారిలో ఒకడై ఉన్నాడని అభిప్రాయం మాత్రమే. అయితే కావచ్చు, కాకపోతే కాకపోవచ్చు. సల్మాన్ అని ఆయన వేగులు వారి ఇద్దరిలో ఒకడై ఉన్నాడు. అట్టి స్త్రీని ఆయన వివాహం ఆడాడని అభిప్రాయం. కానీ అంత పర్ఫెక్ట్గా నేను చెప్పట్లేదు. అయితే కావచ్చు, కాకపోవచ్చు కూడా. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క సమాధానంతో వారిని చేర్చుకున్నందున, విధేయత వలన వారు మా ఇంటి వారందరూ రక్షింపబడ్డారని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఒకటి, అందరూ రక్షణ పొందుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా రక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేశం మీద చాలా స్థలాల్లో అప్పు పాలైన వారు ఉన్నారు. మీలో అప్పులు ఎంతమంది కొన్ని చేయి చూపెట్టడం చూద్దాం. నన్ను చూడండి కాస్త. మీకు అప్పులు ఉన్నాయా? ఆదాముకు మీరు మిమ్మల్ని మీ వైపు చూడాలి. నేను గుర్తుపెట్టుకుంటా. నేను మీ అందరిని ఎక్కడెక్కడ ఉన్నారు ప్రార్థనలో ఉంచుతా. అందుకని ఎంతమన్నది అప్పులో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నది. ఎందుకంటే ప్రార్థన చేద్దామని మీ కొరకు మీ పేర్లు నాకు రాసిచ్చిపోండి. రోజు ప్రార్థనలో ఉంచుతా మీ పేర్లని. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. నాకు ₹1 కూడా అప్పు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. ఎవరికి అప్పు లేదో వాడు అధిక సంపన్నుడు. వాళ్ళని ఎవరు బాధించరు. కారం తినే గడ్డం తిని ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు జోలికి ఎవరు రారు. అధిక సంపన్నుడు అంటే తర్వాత అప్పు లేనివాడు అధిక సంపన్నుడు, తప్పు లేనివాడు ధరను లేడు. తప్పు లేనివాడు ధరను లేడు. ధర అంటే భూమి. ధరను లేడు. గొప్ప లేని బుద్ధి కొంచెమైపోవురా. విశ్వదాభిరామ వినురువేమ. రమా అంటే చర్చిలో అంటారు కొందరు. మరి ఆ వేమన్ గారు ఏం రాశాడు అదే పాడుతున్నా. నేనేం పాడాలిగా? దానికి అర్థమే పోతుంది. లేకపోతే వేమన చరిత్ర నాకు తెలుసు. నేను బడిలో చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు చెప్పండి? అప్పు లేనోళ్ళు గొప్పవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పులు ఎందుకు చేశారంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ రోగముల బారిన పడి కొందరు అప్పులు చేస్తారు మందులు ఆడుకోవటానికి. నాకైతే ఏ అప్పు లేదు. నన్ను చాలా మంది బతివులాడారు. ఈ చర్చికి ఉన్న పట్ట ఉందా, దాన్ని బ్యాంకులో పెడదాం, కొన్ని పైసలు తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ కొందాం అన్నారు. సౌండ్ సిస్టమ్ 1,00,000, 2,00,000, 3,00,000 అయితే వస్తుంది. మంచిది. నన్ను అప్పుల పాలు చేద్దాం అనుకున్నా, దరిద్రుని చేద్దాం అనుకున్నావు. ఈ మందిరము దేవుని మందిరం అప్పుల్లో ఉండటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంటే కొనండి. 43,000 అవుతుంది. 5,000 వాట్స్ ఔజా యాంప్లిఫైర్ పెద్దగా ఉంటుంది. 47,000 చెప్పిండు. 50,000 తయారు చేసుకుని పోతే దానికి ఏదైనా ఇంకొకటి తీసుకురావచ్చు ఇట్లాంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు లేని కూర యొప్పదు రుసులకు. ఏమన్నాడు? ఉప్పు లేని కూర యొప్పదు రుసులకు. అప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురువేమ. నేను బాటలో సరిగా మీకు ఉప్పు లేకపోతే తినటానికి మార్గం లేదు.
పప్పు లేకపోతే ఫలం లేదు. పప్పు అప్పు చేసి పప్పు కూడా తినరా అని ఒక పాట పాడుతున్నాడు ఒకడు, సినిమా యాక్టర్ కదా. అప్పు చేసి అంటే పప్పు కూడా తినాలంటే ఎందుకు చేయాలి అప్పులంటే? కొన్ని బాధల వలన అప్పులు వస్తాయి, ఏది చేసేది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఒకటి ఏంటంటే, దానికంటే మించింది రక్షణ పొందినవాడు గొప్పవాడు, అధిక సంపన్నుడు ఎవరంటే అప్పు లేనివాడు అన్నాడా? భూమి మీద ధనవంతుడు ఎవరంటే అప్పు లేనివాడు అని. ఎవడికి అప్పు లేవు? అప్పు లేదు. కోటీశ్వరుడికి కూడా అప్పు ఉంటుంది. అలాగైతే అధిక సంపన్నుడు అన్నారు చూడండి. రక్షణ పొందిన వ్యక్తి అధిక సంపన్నుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధన్యత అనేది ఎక్కడ దొరుకుతుంది? ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన వారి ధన్యులు. సంగీతం ధన్యము. నీకు వస్తుందా? మొత్తం పాడు, 2 చరణాలు. అక్కడ మైక్ ఉంది కదా, అటు కూడా మీకు ఆన్ చేసి, ఆమె ఇంకో మైక్ ఉంది అక్కడ, నేను నడవట్లా, అది పోయినట్టుంది. వారెంతో ధన్యులు, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. అయిపోయిందా? ఎవరి గుణములను ఏమన్నా మానవు, ఎవరి గుణములు ఏమన్నా మానవు, సక్కజైరాదు కుక్క తోక. సిద్ధ పురుషుడైన బుద్ధి మార్పగలేడు. సిద్ధ పురుషుడంటే సేవకులు, సిద్ధించిన వారు. సిద్ధ పురుషుడు అంటే సంపూర్ణుడు, పర్ఫెక్టెడ్. ప్రభు శిష్యులే సంపూర్ణులు, వాళ్ళు సిద్ధపురుషులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన తెలుగు భాషలో సిద్ధపురుషులు అంటారండి, ఇంగ్లీష్ భాషలో పర్ఫెక్టెడ్ అంటారు, మన తెలుగు భాషేమో సిద్ధయ్య అంటారు. దూదీకిల సిద్ధయ్య కాదు నేను చెప్పేది, కొందరికి ఆ భాష వస్తుంది. దూదీకిల సిద్ధయ్య దగ్గర పోతారు. దూదీకిల సిద్ధయ్య సంగతి నాకు ఎరుకే, కానీ నాకు అవసరం లేదు. అది ప్రభు యొక్క శిష్యుడు, సిద్ధుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రములు. ఎవరు సంపన్నులు, ఎవరు ధన్యులు అంటే రక్షణ పొందినవారు. ఒకవేళ ఈ దినాన నీవు కనుక భూమి మీద దేవుని దగ్గర పోతే నీ అప్పులన్నీ ఏమైపోతాయి? ఎవరు తీరుస్తారు? అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? అప్పులు మాంటానికట, అప్పులు మాంటం కాదు, అప్పులు మర్చిపోవడానికట క్వార్టర్లు వేసుకొని నిద్రపోతాడట ఈ దొరగారు. క్వార్టర్ తాగితే నీ అప్పులు తీరుతాయా? క్వార్టర్ తాగితే పాపాన్ని పెంచుకోవటమే కానీ క్వార్టర్ తాగితే అప్పులు తీరుతాయా? ఏదన్నా మార్గం చేసి జ్ఞానంతో ప్రవర్తించి కాస్త త్రాగుడు అనేది ఏదన్నా ఎక్కడన్నా ఎవరికన్నా ఉంటే అది పక్కన పెట్టి దేవుని వెంబడిస్తూ అప్పు తీర్చుకోవటానికి ప్లాన్ చేయాలి. ఖర్చులు తగ్గించుకొని అప్పు తీర్చుకోనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకేం తెలుసండి మా అప్పుల బాధలు అంటారు కొందరు కదా. నాకు తెలియవా మా అప్పుల బాధలు? నీకేం తెలుసు? మేమందరూ దశం భాగాలు, కానుకలు, అవి ఇవి ఎన్ని పోగు చేసి ఇస్తుంటే మీరు తినకుండా కూర్చుంటున్నారు. మీకు తెలియదు అప్పుల బాధలు? మీరు ఇచ్చే దాన్ని బట్టి నేను కారులో వెళ్తాను, నేను కారులో పోతాను, ఎటు పెడితే ఉరుకుతున్నాను కదా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారులో వెళ్తున్నా, రోజు కారే పోతుంది ఇక్కడ నుంచి చెరుకట్టుకి, బాన్సవాడ చెరుకట్టుకి, ఇంటికి కదా. నేను ధనమును ఆశించగా నిస్వార్థంగా ప్రభు కొరకు విశ్వాసం మీద ప్రభు పని చేయబట్టి నిలబడ్డ బాన్సవాడలో. ప్రైజ్ ది లార్డ్. నిస్వార్థంగా ప్రభు పని జరిగిస్తున్నాను కనుక ఎవరికన్నా అన్నం పెట్టించడం తెలుసు, ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఆ సేవకులకి ఎవరికైనా ఏదైనా ఇవ్వటం తెలుసు. కానీ మా అమ్మగారికి కూడా అదే తెలుసు. వాళ్ళ దగ్గర ఇది బలవంతంగా గుంజుకోవటం నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరినన్నా దశమ భాగాలు ఇవ్వండి అని బలవంతం చేశాను ఎప్పుడన్నా? మీ ఇష్టం, ఊరేగండి అన్న కిష్టాపురం, ఊరేగండి అన్న మీ ఇష్టం, కిష్టాపురం ఊరేగండి అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక పాపాన్ని మూట కట్టుకొనవద్దు, పాపాన్ని మూట కట్టుకొనవద్దు, దాన్ని త్రుంచివేయాలి. ప్రభువునందు విశ్వాసము అనేది ఇంటి వారిని అందరినీ రక్షిస్తుంది. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 31వ వచనం చెప్పబడింది. ఏంటి? మన విశ్వాసం ఇంటి వారిని అందరినీ రక్షిస్తుంది. అపోస్తుల కార్యములు అపోస్తలుల కార్యములలో చూస్తే 16వ అధ్యాయం 31వ వచనములో మీ ఇంటి వారు అందరూ రక్షించబడతారు. 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఇంటివారును నువ్వును రక్షణ పొందుతావు. నువ్వు రక్షణ పొందుతావు, తర్వాత నీ ఇంటి వారు అందరూ రక్షణ పొందుతారు. ఒక్కళ్ళు ఇంట్లో కనుక రక్షణలోకి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందే అవకాశాలు ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా దేవుని గురించి వాళ్ళకి ప్రకటింపబడుతుంది, వాళ్ళకి ప్రకటన జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకి ఒక్కడు రక్షించబడితే వాళ్ళ ద్వారాగా ఇంట్లో సువార్త వ్యాపిస్తుంది, సువార్త యొక్క పరిమళము వ్యాపిస్తుంది. లోకాశుభార్త 7:50 ఏమంటున్నాడు ఇక్కడ? లోకాలో 7:50, లోకాశుభార్త 7:50లో అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించును. ఆమెకంటే నేను చెప్పలు చూస్తే 1950 సంవత్సరాలు చిన్నవాడిని అయిన అమ్మాయి అంటున్నా. కారణం ఏంటంటే ఇక్కడ అమ్మాయే కనుక రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆయన బయట శంగుని ముట్టెను, ఆయన వస్త్రపు శంగును ముట్టెను అని ఉంటుంది. రక్తస్రావముగా అరికెట్టిన చూడు ఒక స్త్రీ, ఆ స్త్రీ కూడా ఆయన శంగు ముట్టింది రహస్యంగా. ఆయన పోతున్నప్పుడు గుంపు ఉంది, జనం గుంపు ఆయన చుట్టూ. ఆయన శంగు ముట్టినని రాసి ఉంటుంది. ఎవరో నన్ను ముట్టారు, నా ప్రభావం వెళ్ళింది, నా ముందుకు రమ్మన్నాడు. ఆమె గజ వణుక్కుంటూ వచ్చింది. అప్పుడు ఆమెతో అన్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించును. ఇక్కడ కూడా అదే పదం. అందుకే నీ విశ్వాసం నిన్ను రక్షించును. ఈ స్త్రీ వేరు, ఆ స్త్రీ వేరు, ఇద్దరు స్త్రీలు. ఇది పాపాత్మురాలు, అదేమో రక్తస్రావం రోగి. ఆమెకు కూడా సమాధానం గలదానివై ఉండని ఆమెకి అభయం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రాలు. రాహాబు వేగులవారిని చేర్చుకున్నదండి. రాహాబు వేగులవారిని చేర్చుకున్నదే. తర్వాత యేసు అంటాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను కూడా చేర్చుకున్నాడు. ఇక్కడ పెద్ద కమామిష్ ఉంది, లిటిగేషను. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం, మత్తయి 10:40వ వచనంలో రాయబడింది మిమ్మల్ని చేర్చుకున్నవాడు. అంటే ఈ కాలంలో ఉన్న శిష్యులని కాదు, ఈ కాలంలో చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు.
వాళ్ళని చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టు కాదు. చాలామంది గ్రహించండి. నీకు మొదట జ్ఞానము వికసించాలి, వికటించడం కాదు, వికసించాలి. వికటించడం అంటే వ్యతిరేకత. వికసించడం అంటే జ్ఞానము పెరగాల, వాక్యం ఏళ్ల జ్ఞానం పెరగాల. 10:40 వచనంలో ఏమన్నాడంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధాన్ని నిజాన్ని ఒకటి చేస్తారు, చీకటిని వెలుగుని ఒకటి చేస్తారు. మన జనం అలాంటి వాళ్ళు. వెలుగు చీకటి ఒకటి కాదు. కొన్ని వాళ్ళు ఎలా ఉన్నారంటే, అందరు పాస్టర్లు మాకు సమానమేనండి అన్నారు. అంతే కదా, అందరు పాస్టర్లు సమానమే. వెలుగు చీకటి సమానం ఎట్లవుతుంది చెప్పు? అబద్ధం నిజం ఒకటి ఎట్లా అవుతుంది? సైతాను దేవుడు ఒకటే కాదే. మరి అలాంటి అందరు పాస్టర్లు సమానం ఎట్లవుతారు అంటే, ఎవరు దేవుని యొక్క వాక్యమును సత్యము ఉన్నదన్నట్టుగా ప్రకటిస్తారో, తర్వాత దాని ప్రకారం నడవటానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని గుర్తించాలి. ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైన బోధకులు అనేది బైబిలే నిర్ధారిస్తుంది. చెట్టును బట్టి దాని ఫలాన్ని తెలుసుకోమన్నాడు. చెట్టును బట్టి దాని ఫలాన్ని తెలుసుకోమన్నాడు. ఈయన నిజమైన ప్రవక్త, ఈయన అబద్ధ ప్రవక్త అనేది, ఈ నిజమైన బోధకుడు, అబద్ధ బోధకుడు అనేది అవన్నీ వాక్యాల్లో రాసి ఉన్నాయి. కానీ దాన్ని విభజించుకోకుండా, వాక్యాన్ని విభజించుకోకుండా, పరిశీలించుకోకుండా అందరిని ఒకే ఘాటిని కట్టేస్తే నాలంటి వాళ్ళు ఒప్పుకోరు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మోసపోతావు. ఎట్లా అంటే, వెలుగుని చీకటిని ఒకటి చేస్తున్నావు కదా, అబద్ధాన్ని నిజాన్ని ఒకటి చేస్తున్నావు, మోసపోతావు. అలా చేయకూడదు. వెలుగు వెలుగే, అబద్ధం అబద్ధమే. ఏది నిజం ఏది అబద్ధం అనేది పరిశీలించమని చెప్పాడు. మనకు అమ్మ వచ్చింది, నన్ను దేవుడు పిలిచాడు ఇబ్రహీంపేటలో సేవ చేయమన్నాడు. ఎడిపోయింది. ఆ ఆత్మని 2 వారాలు పరిశోధనలో నా మైండ్లో పెట్టాను. ఆ మనిషిని నేను, ఒక స్త్రీ వచ్చి సాక్ష్యం చెప్తుంది సంఘం మధ్య, నన్ను దేవుడు పిలిచాడు ఇబ్రహీంపేటలో సేవ చేయమన్నాడు, గుడి కట్టమన్నాడు. ఏమైంది? ఎడిపోయింది. ఉన్నాడా? చూడండి, ఆత్మను వాక్యం పెట్టాను అక్కడ. ప్రతి ఆత్మను నమ్మక, ఇది దేవుని సంబంధమైందో కాదో పరిశీలించమని వాక్యంలో రాసింది. ఆ పరిశీలన లేకుండా అబద్ధాన్ని నిజాన్ని ఒక ఘాటి గట్టేయమని దేవుడు చెప్పాడా? అక్కడే మనం మోసపోతాం. నిజమేదో పరిశీలించము, నీకు పరలోకం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధమేదో పరిశీలించము, దాన్ని విడిచిపెట్టేయి. ఆమె విధేయురాలు. హెబ్రీల్లో 11:31 వచనంలో రాహాబుని గురించి రాసింది. విధేయత కావాలి, ఒబీడియన్స్ కావాలా. వీళ్ళకి ఆ భాష ఒబీడియన్స్ అంటే విధేయత. ఆ విధేయత కావాలి. విధేయత లేకుండా, ప్రభువుకు విధేయత చూపుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నాకు నీ రాజ్యం ఇవ్వంటే ఆయన ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? విధేయత వద్దా? ప్రభువుకు విధేయత వద్దా? నేనేం చెప్పానంటే, కరెక్ట్ 12 గంటలకి ఒక 5 నిమిషాల ముందే మందిరంలో అడుగు పెట్టమన్నా. అందరూ ఆ టైమింగ్ తెలిసి కూడా ధిక్కారంగా ప్రవర్తించారు. వాడికి సన్మానం చేసాం, తప్పేముంది? అందరి కొరకు ప్రార్థన చేస్తే ఇక్కడ రాసి పెట్టుకున్నది ఎటు పోయింది పేపర్. మన ప్రతి వారం సన్మానం ఉంటుందండి, టైం ప్రకారం రాను. ఒబీడియన్స్ మేము ఏ టైం నిర్ణయిస్తాం? ఎండాకాలం టైం మార్చా, నీకు చక్కటి కూలర్ పెడతా. వచ్చే వారం నుంచి అక్కడ కూలర్ ఉంది, 2 ఉన్నాయి. కూలర్లో పెడతా ఆరాముగా చర్చిలో నిద్రపోవచ్చు. అమ్మా నీకేం సుఖం అమ్మా, మీ ఇంట్లో కొండేది అలాంటి కూలర్లు చర్చిలో చల్లగా కొట్టుంది. మేజర్ ఎండకు కూడా చల్లగా కురుకు వస్తుంది. మత్తయ్య బ్రదర్ అన్నాడు పోయినాడు కదా, దానికైనా కూలర్లో పెట్టేది. ఇది ఖాళీ ఒళ్ళు కాలుతుందిరా దేవుడు అంటుంటే, ఎండాకాలం టైం మార్చు అంటే కలవదు. వాడిని మార్చినట్టే మార్చావు. మీకేం సౌలత్ కావాలో అది పెడతాను ఇక్కడ. మీకు చల్లగా ఉంటుంది. మందిరంలో మీ ఇంటి దగ్గర కూడా ఉండదు అట్లా చల్లదనం, ఇక్కడ హాయిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేవారి నుంచి కూలర్లు ఆన్ చేస్తాం, మార్చి నెల కదా. ఇంకా మీరు టయాన్ని ఫాలో కాండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒబీడియన్స్ అవసరం. 11వ అధ్యాయము
విధేయురాలు. రాహాబు విధేయురాలు, పాపాత్మురాలు కూడా విధేయురాలే, రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా విధేయురాలే. అందరూ ఆ స్త్రీల వలె ఉన్నారని నేను అనటం లేదు. వాళ్ళు పాపంలో ఉన్నారు, తర్వాత విధేయతలో కూడా మొదటి మార్కే ఉంది వాళ్ళందరికీ. దేవునికి స్తోత్రాలు. చదవండి, 2 రెఫరెన్సులు ముగింపు, 3 రెఫరెన్సులు. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నది. 11వ అధ్యాయం 31వ వచనం ఇంతకుముందు చదివాం. విశ్వాసం ఆమెను కాపాడిందని చదివాం. తర్వాత దీనులను రక్షణతో ప్రభువు అలంకరిస్తారు. 149 కీర్తన 4వ వాక్యంలో దీనులను దేవుడు అలంకరించును, రక్షణతో అలంకరించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 149 కీర్తన 4వ వాక్యం, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. అలంకారము ఇక్కడ చెప్పబడింది. అలంకారము, ఏ అలంకారం అది? రక్షణ అనే అలంకారం. ఇక్కడ బైబిల్లో రక్షణకు ఒక పేరు ఇవ్వబడింది. రక్షణకి ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరు చెప్పగలరా? రక్షణకి ఒక పేరు ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో. రక్షణకి ఒక పేరు పెట్టాడు. మీకు జ్ఞాపకం చేస్తే మీరు చెప్పగలరు. నేను ముందునే క్లూ ఇవ్వను, దానికి ఎలా చెప్పాలో చెప్పడానికి మార్గం ఓపెన్ చేస్తాను. చెప్పండి. బండి మీద పోయాడు, హెల్మెట్ పెట్టుకుంటాడు, దాన్ని ఏమంటాడు బైబిల్లో? అంత సులభంగా నేను ఇచ్చాను మీకు, క్లూ ఇచ్చాను. ఇప్పుడు బండి మీద పోయేవాడు హెల్మెట్ పెట్టుకుంటాడు, బండ్ల మీద 2 వీలర్ మీద వెళ్ళేవాడు. దానికి బైబిల్లో ఏమన్నాడు? కాదు, ఏమన్నాడు? రక్షణతో ఆయన అలంకరించని అన్నాడు కదా. దానికి ఒక పేరు ఉంది బైబిల్లో. కావాలంటే రెఫరెన్స్ చూపిస్తా, చూసుకోండి. మన ఈ ఎఫ్ఎస్సి పత్రికలో వాక్యం చూడు. కవచం కాదు, ఎఫ్ఎస్సి పత్రిక తీసుకోండి. బైబిల్ పట్టుకురావాలని నన్ను పోయిన వారం. బైబిల్ ఎంతమంది చేతిలో లేవు? చేతులు చూపెట్టండి. బైబిల్ లేని వాళ్ళు, వాళ్ళందరికీ బైబిల్ పంచమ్మా. మన ఎస్ఐ పేరు చెప్పి వాళ్ళందరికీ బైబిల్ పంచండి. బైబిల్ లేని వాళ్ళు పట్టకపోండి. నేను బైబిల్ తేలేదు. హల్లెలూయా. వాక్యం చూసి నాకు చెప్పండి. రక్షణతో ఆయన అలంకరించును. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం చూసి చెప్పండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం చూసి చెప్పండి. చాలు. ఇప్పుడు అర్థమైందా? ఏంటి రక్షణకి మరొక పేరేంటి? శిరస్త్రాణం. ఉంటే ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ అయినప్పుడు పడిపోతాడు మనిషి, తలకి బ్రెయిన్కి దెబ్బ తగిలిందనుకో, లోపల రక్తం గడ్డగట్టి స్పృహ కోల్పోతాడు. అందుకని గవర్నమెంట్ వారు, పోలీసు వారు ఏం చేస్తారంటే, దారిని పోయే 2 వీలర్స్ అందరికీ హెల్మెట్ పెట్టుకుని అంటారు. ఎందుకు? ఎక్కడైనా పడ్డా రక్తం పోవటమో లేకపోతే ఈ రక్తం గడ్డగట్టడం జరిగి స్పృహ కోల్పోతే ఏం జరిగింది ఏమిటని చెప్పలేరు. ఫ్యామిలీకి కూడా దూరం అయిపోతారు. ఒకడు ఏమయ్యిందంటే, నసులాబాద్ బస్ స్టాండ్ దగ్గర మేము పోతున్నాం, నాతో వేరే అయ్య గారు ఉన్నారు, ఇద్దరం పోతున్నాం. మనకంటే వేగంగా పోతున్నాడు చూడయ్య ఆయన అన్న. వెళ్ళాడు వాడు బస్సుకు పెట్టేశాడు. ఈ బస్సుకు పెట్టాడు. మేము ఆడకు రాగానే ఇంత వేగం ఎందుకు వీడికి, ఇంత ఆదుర్త ఏంటి, తొందర ఏంటి, రక్తంలో మన నీళ్లు నీటిగా ఆడుతుందండి ఇట్లాగా ఈ ముక్కు నుంచో ఏమో. బండి గుద్దేశాడు.
అందుకని ఈ లైసెన్స్ లేని పొలగాళ్ళకి బండ్ల తోలపోకండ్రా. వాడు లైసెన్స్ ఎందుకు ఇస్తాడు? నువ్వు అర్హుడు అని ఇస్తాడు డ్రైవింగ్కి. నువ్వేం దేనికైనా గుద్దుకుంటూ చేస్తావు. వాడు చెప్పేది ఏమో నీ ప్రాణం మీద తెచ్చుకుంటావు. అనుభవం కావాలా ప్రతిదానికి. ప్రాణాలు పోతాయి. వాహనాలు సరిగ్గా నడపకపోతే ప్రాణాలు పోతాయి. అందుకని రక్షణ అనే శిరస్త్రాణం. ఎందుకంటే నీ రక్షణని నువ్వు పోగొట్టుకోనకుండా నీ శిరస్త్రాణము నీ తలకి, నీ తలంపులకి, నీ దోషాలకి, నీ యొక్క మెదడులో జరిగే ప్రతి ప్రక్రియకి కాపుదల రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్ అనేది అని అంటాడు. రక్షణ పొంది ఉండవలెనో అది శిరస్త్రాణం లాంటిది. మీలో రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొంది కొందరు ఏం చేస్తున్నారంటే మా ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడుతామంటారు. అమ్మా అయ్యగారు మీ దగ్గర బల తీసుకోవటం మాకు ఇష్టం లేదు, నేనైతే ఫుల్లుగా తాగుతుంటా. ఏమయ్యా హలో ఏడు చూస్తుంటా ఈయన. వాక్యాన్ని గైకొనను ఆపదలో పడతావు. వాక్యం గైకొనను నేను ఆపదలోకి వెళ్ళిపోతావు. ఆ వాక్యం ఏం చెబుతుంది? దాన్ని వెంబడించు, వాక్యాన్ని వెంబడించు, నీ క్షేమంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతా అంటే అది వాక్యం ఒప్పుకోదు కదా. దానికి ఒక రెఫరెన్స్ చూపిస్తావు. చూడండి, పరలోకం అయితే చేరం. బాప్తిసం పొందిన, రక్షణ పొందిన పరలోకం చేరడానికి మార్గం లేదు. 1 కొరింథీ 9:6 వాక్యం చూడండి. చదువుకోనండి. బైబిల్ చెప్పేవాళ్ళతో, సరిగ్గా చెప్పేవాళ్ళతో దగ్గర వినండి, బాగుపడండి, దేవుని రక్షణ పొందండి, పరలోకం మీదే. ప్రైజ్ ది లార్డ్. 6:9 చూడు. కొరింథీ 6:9. అది పాయింట్. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యాయం చేయవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. తర్వాత మోసపోకుడి, జారులైనను. జారులు అంటే ఎవరు? వ్యభిచారులకు దగ్గర సంబంధికులే. జారులైనను వ్యభిచారులైనను విగ్రహారాధికులైనను. వదిలిపెట్టావు. విగ్రహారాధికులైనను ఆడంగితనం కలిగిన వారితో మనకు సంబంధం లేదు, మనకు వద్దులే, వాళ్ళు పోతాం. ఆ యొక్క భావం వద్దు, అది ప్రత్యేకమైన పదము, వదిలేద్దాం. దొంగలైనను. దొంగలంటే ఎవరు? మన దశమ భాగాలు దీని వాళ్ళందరూ దొంగలే. దశమ భాగాలు పర్ఫెక్ట్గా దీని వాళ్ళందరూ దొంగలైనను, దోసుకుని వారైనను, దోసుకులైనను. ఇది మన పాయింట్కి వచ్చాం. త్రాగుబోతులైనను. ఎవరాళ్ళు? తాగేవాళ్ళు. చేయొద్దండి, చెప్తారు వాళ్ళు. తమ్ముగా పెట్టుకుంటారు. ఒక పద్యం పాడతా, టైం అయిపోయిందండి. ఆ తమ్మును తాము కప్పెట్టుకునే వాళ్ళ గురించి. అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు, చెప్పు దిన్న కుక్క చెరుకు తీపెరుగునా, విశ్వదాభిరామ వినురువేమ. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకొన్న ఈశ్వరుడెరుగరా. ఇతరులెరుగకొన్న ఈశ్వరుడు ఎరుగుడా, విశ్వదాభిరామ వినురువేమ. అంతరంగమందు అపరాధములు చేసి. అంతరంగమందు అపరాధములు చేయడం అంటే ఏంటి? లోపల తప్పులే అన్నీ. ఈ తాగుడుతనం అంతా కప్పెట్టుకొని నేను బాప్తిసం పొందే కనుక బల్ల తీసుకుంటానంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ వాక్యంలో. ఏమన్నాడంటే, నీ అపరాధాన్ని నువ్వు ఒప్పుకో, తాగినవు మళ్ళీ ఒప్పుకొని మళ్ళా తాగమని కాదు, ఒప్పుకొని బలలో వస్తాయి. ఇవి నీకు అన్ని దీవెనలు వస్తాయి, లేకపోతే అన్ని శాపాలు వస్తాయి, నీ ఇష్టం. చూడండి, దేవునికి స్తోత్రములు. త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
అసలు ఈ ప్రభువుని ఎందుకు ఆయన నామంలో ప్రార్థన చేయాలి యెహోవాకి అంటే దేవుని రాజ్యమునకు వారసత్వం కొరకు, పౌరత్వం కొరకు, పరలోక పౌరత్వం కొరకు మనము ఈ ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం, దీనులను రక్షణతో అలంకరించును. టైం క్లోజ్. దీనులను రక్షణతో అలంకరించును. ఆమె వేడుకొన్నది, తర్వాత తన బంధువుల కొరకు ప్రార్థన చేసింది, ప్రసంగం అయిపోయింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. ఈ 2 భాగాలు ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా కార్యములను ముగించి విశ్రమించును అని రాసి ఉంటుంది. విశ్రాంతి దినములో ప్రవేశం, దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ప్రవేశం, దేవుని యొక్క సన్నిధికి రావటం పోవటం, విశ్వాసిగా ఎదగటం, ప్రభువునందు నిలకడా స్థిరత. ఏ బ్రదరు? ఓ బ్రదరు, మళ్ళీ చదువు చూద్దాం. నీ సంగతి ఎంతో చూస్తా ఇప్పుడు. మళ్ళీ చదువు. సెదెకి యొక్క, మెల్కీ సెదెకి యొక్క, నేను అందించి ఎవరు చదువుతున్నారు? మెల్కీ సెదెకి యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. అది రెఫరెన్స్. రక్షణ పొందటం కొరకే ప్రభువును మనము నమ్ముకొని ఆరాధన చేస్తాము. కానీ మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ప్రభువుని ఆరాధన చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ప్రభువుని ఆరాధన చేయకు. దేవుని యొక్క వాక్యానికి విధేయుడు కమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్త్రీలందరికీ ఆ స్త్రీలు మాదిరిలు అంటే వాళ్ళలాగా వీళ్ళు పాపులని కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాపం ఉండొచ్చు. పురుషులందరికీ మరికొందరు పురుషులు మాదిరి బైబిల్ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకి రక్షణ ఇస్తుంది, దానికి విధేయత చూపితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందాం.